అపినాధ్వశ్రమ కశ్చిత్. శ్రమైందా? వేగేనా పతితో. బాగా వేగంగా వచ్చావు కదా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయా? నూతన విధవ అయినటువంటి ఆమె భరతుణ్ణి అడుగుతోంది. ఆశ్చర్యం కాదు ఇది? ఇలా అడుగుతాడు. అంకే భరతమారోప్య. తాను కూర్చునేటటువంటి సింహాసనంలో పక్కగా అతన్ని కూర్చోబెట్టుకుని సాతం మూర్ధన్యుపాధ్యాయ పరిష్వజ్యైషస్వినం. తల మీద చక్కనైనటువంటి ముద్దుని పెట్టి బాగా వాడిని కౌగిలించుకుని, శరీరపు శ్రమేం లేదు కదా, బాగానే వచ్చావు కదా అడుగుతాడు. భయంకరమైనటువంటి దుర్మార్గాన్ని చేసినటువంటి ఎవరైనా సరే, ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళతో ఇంత ఆత్మీయంగానూ మాట్లాడతారు. అంకే భరతమారోప్య ప్రష్టుం సముపచక్రమే. మాట్లాడడం మొదలెట్టాను. వెంటనే ఒకే ఒక్క మాట అన్నాడు. నేను ఇక్కడ మర్యాదల కోసం వచ్చిన వాడిని కాదు. నాన్న ఎక్కడున్నాడు? విషయమంతా తెలియడం లేదు, అది నాకు చెప్పు. అప్పుడు ఆవిడ ఏమనాలి, మామూలుగా మాట్లాడకూడదు, కానీ ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడిందంటే, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యయజూక సతాంగతి. మీ నాన్నడే బ్రహ్మాండమైనటువంటి రాజరికాన్ని చేసినవాడు. సామంతరాజులు ఎవరిని నోరెత్తనిచ్చినవాడు కాదు. అయోధ్య మీద దండయాత్ర జరిగిందనే ఆ నింద లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అయినా ఏమైంది నాయనా, వెళ్ళిపోయాడు. మహాత్మా, అమోఘమైనటువంటి శక్తివంతుడైన వాడు, తనని తాను నియమించుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కూడా. విశ్వామిత్రుడు అన్నాడు ఆ రోజున, రాముడు ఎలాంటి వాడు? మహాత్మానం. రాముడిని మాత్రమే మహాత్ముడు అనాలని. అలాంటి ఏ దశరథుడు ఉన్నాడో అంతటి వాడిని కన్నటువంటి దశరథ మహారాజు ఉన్నాడో అంతటి వాడు తాంగతింతే పితాగత. అందరూ పోయినట్టే ఆయన పోయాడు. తేజస్వీ, నువ్వు ఎంతో తేజవంతుడు రామచంద్రుడు అనుకున్నామే, అంతటి రామచంద్రుడైనటువంటి వాడిని కన్నటువంటి లోకానికి అందించినటువంటి ఆయన వెళ్ళిపోయాడు. యాయజుక, ఋష్యశృంగుడంతటి వాడిని స్వయంగా తెచ్చి అమోఘమైన పుత్రకామేష్టి అశ్వమేధ యాగాల్ని చేయించి సంపూర్ణంగా కార్యక్రమాన్ని చేసి సంతానాన్ని పొందేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకున్న యాయజుక ఆయన వెళ్ళిపోయాడు. సతాంగతి. ఎవరైనా సత్పురుషులు వస్తే వెంటనే ఆదరించే లక్షణం కలిగిన వాడికి లేడయ్యా అని చాలా తేలిగ్గా చెప్పింది ఆవిడ. భరతుడికి ఆశ్చర్యం వేసిపోయింది. మా అమ్మ నా తండ్రి పోతే మాట్లాడే తీరు ఇదా? అది కూడా అందరూ వినటానికి సిద్ధంగా అందరూ కనిపిస్తూ ఉంటే అందరి మధ్యలో మాట్లాడడం అనేది ఈ తీరుగా ఉంటుందా? ఎంత ఘోరం, ఎంత ఘోరం అని చాలా దుఃఖపడ్డాడు. పడ్డ తర్వాత, అమ్మా నాన్న పోయేటప్పుడు ఏమన్నాడో చెప్పవా? ఎవరైనా సరే ఇది అడుగుతారు. మా నాన్న పోయాడు కదా, అమ్మ పోయింది కదా, నేను విదేశాల నుంచి ఇప్పుడే వచ్చాను, నాన్న ఏమన్నాడు చివరి మాటలు, అమ్మ ఏమంది చివరి మాటలు. ఈవేళ ఏవైతే మనం వింటున్నామో అవన్నీ శ్రీమద్ రామాయణంలోని మాటలు, సంఘటనలే తప్ప మరొకటి కాదు. రాజా రామేతి విలపన్ హాసీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతో మతిమతాం వరః. రాజా రామేతి విలపన్, రామా 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 విలపన్, ఒక్కసారి ఏడవల. కౌసల్య మందిరం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే 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 ఉన్నాడు. హాసీతే లక్ష్మణేతి చ, సీతా లక్ష్మణ అంటూ ఆయన ప్రాణాన్ని వదిలాడు. గుర్తుంచుకోండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. భగవద్గీత అన్నిటికీ మూలం. మరణించేటటువంటి కాలంలో భగవంతుడిని కానీ స్మరించుకుంటూ ఉన్నట్లయితే తప్పక నాలో నేను కలుపుకోగలుగుతానని భగవంతుడు చెప్పిన మాట ఇది. అంచేతనే దశరథుడు అదే 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 అనుకుంటూ మరణించాడు. దశరథ మహారాజుకి పుత్రుడిగా పుట్టినటువంటి రాముడి వల్ల దశరథునికి కలిగిన లాభం ఏమిటని అందరూ అడుగుతారు. దానికి కారణం ఒకటే,
దశరథుడు స్వయంగా తన వల్ల పిల్లల్ని కనలా, పాయసం వల్ల కన్నాడు ఆయన. కానీ రామచంద్రమూర్తి తాను అతడికి లౌకికంగా పుత్రునిగా కనబడ్డవాడుగా కనిపిస్తున్నాడు కాబట్టి భగవత్ చింతన మాత్రమే అతడికి నేర్పి 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 నన్ను తలుచుకో నీకు మోక్షాన్ని ఇస్తానని దశరథునికి మోక్షాన్ని ఇచ్చాడు. అందుకని దశరథుడు అదృష్టవంతుడు. మరణించేటటువంటి కాలంలో మనం కూడా అది ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇదిగో ఈ తపనంతా కూడా. ఏ పరీక్షిత్ అనేవాడు శ్రీమద్ మహాభాగవతంలో కనిపిస్తాడో ఆయన గర్భంలో అలా ప్రవేశించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని చూశాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఛేదించడానికి పచ్చనైనటువంటి పట్టు వస్త్రాన్ని పైన పచ్చని ఉత్తరీయాన్ని వేసుకొచ్చినటువంటి ఇంతే పొట్టిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడైన వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి ఆయన రావడాన్ని చూశాడు. దాంతో ఆ మంట నార్పేయడాన్ని చూశాడు. ఎక్కడ? గర్భంలో ఉండగానే. పరీక్షిత్ ఒకడే కాదు, మనం కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము చూశాం. పరీక్షిత్కి బతికిన తర్వాత కూడా గుర్తుంది, మనకి బతికిన తర్వాత మర్చిపోయాం. కాబట్టి గుర్తు చేసుకోవడానికే ఇదిగో ఇలా సింహాచల శాస్త్రి గారు లాంటి వారు వాళ్ళ తల్లిదండ్రుల అమోఘమైన పుణ్య ఫలంగా వచ్చారు కాబట్టి మనకి వేళ వినిపిస్తున్నారు, మనం వినగలుగుతున్నాం. తల్లి తండ్రి ఏం చేసేవారు? దేవుణ్ణి అలా చూడడం కోసం వెళ్ళినప్పుడు ఆ పైన కనిపిస్తూ ఉంటే దేవుడు నాకు కనిపించట్లేదు నాన్న అని అడిగితే భుజాల మీద ఎత్తుకుని అదిగోరా వాడురా భగవంతుడు అలా చూపించేవారు. అవునా కాదా? మహానుభావులైన పుష్పగిరి వారు చెప్పినటువంటి మాటలు ఇవి. అలా తండ్రి తల్లి ఎత్తి అలా పైన భగవంతుని చూపిస్తారు. ఈవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్ని గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కునేలా చేస్తున్నారే, వాళ్ళు పురుగులు కాక మరేమవుతారు గుర్తుంచుకోండి. వృద్ధాశ్రమాల్లోనికి నెట్టేయటం అంతటి మహాపాపం మరొకటి లేదు. ఎవరేమనుకున్నా సరే ఉన్నదన్నట్టుగా చెప్పి తీరాల్సిందే కాబట్టి చెప్తున్నాను. ఆ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు బతుకులేదే. ఆ తల్లిదండ్రులు నీలాగానే అని అనుకుని ఎక్కడో ఆసుపత్రిలో చేర్చి అలా చెక్కు రాసి వాడి మహాన పడేస్తే వైద్యుడి మహాన నువ్వు బతికేవాడివా? పేరుండేదా? బతికి బట్ట కట్టేవాడివా? ఆయన అలా అనుకోక నిన్ను చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చాడు కాబట్టి కదా నువ్వు ఇవాళ ఎదిగావు. అలాంటి నువ్వు నీ తండ్రి తల్లి అనే వాళ్ళకి ఏ విధమైన కృతజ్ఞత చూపించకుండా అలా వృద్ధాశ్రమంలో పడేస్తావా? సరి కాదు. అంత అద్భుతమైన విషయం అది. అంచేత ఆలోచించుకున్న తర్వాత మనం గమనించుకోగలగాలి. శ్రీమద్ రామాయణమే దీనికి సాక్ష్యం. అక్కడ అన్నాడు భరతుడు, అమ్మా హాసీతే లక్ష్మణేతి చ రాజా రామేతి విలపన్. రామ అన్నాడా? సీత అన్నాడా? లక్ష్మణ అన్నాడా? నా పేరు అనుకోలేదా? ఎంత దుఃఖాత్మకమైన మాట చూడండి. అస్సలు మా నాన్న పోయేటప్పుడు నా పేరు తలుచుకోలేదా? అయోధ్య నగరం నుంచి దూరంగా వెళ్ళిపోవడం కారణమా? లేక ఎప్పుడూ పలకరించకపోవడం కారణమా? ఏం కారణమో తెలియదు కానీ ఎందుకమ్మా ఇలాంటి కష్టం కలిగిందని. ఎక్కడైనా సరే తల్లి తండ్రి మరణించేటప్పుడు మన ఒక్క మాటైనా అనుకున్నట్టయితే ఉండే తృప్తి వేరు. శ్రీమద్ రామాయణం మనకేం చెప్తుందంటే ముందు నాటికి మీరందరూ అలాంటి పరిస్థితిలో ఉంటారేమో గమనించుకోండి అని తెలియజేస్తుంది. ఈవేళ చాలామంది విదేశాల నుండి పిల్లలు దిగి నాన్న ఎప్పుడో పోతే అయ్యో చివరి చూపు నాకు దక్కలేదు అంటారు. చివరి చూపు 6 సంవత్సరాల క్రితం వాడు విదేశాలకు వెళ్ళినప్పుడు అది చివరి చూపు. ఈవేళ చివరి చూపు కాదు. వినడానికి అసహ్యంగా ఉంటుంది కానీ ఇది నిజం. భారతదేశంలోనే పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే ఆ తల్లిదండ్రుల్ని గమనించుకున్నట్లయితే అది నిజమైనటువంటి మరణం అవుతుంది తప్ప ఎక్కడో విదేశాల్లో వాళ్ళు ఉండి వాళ్ళకి విమానాలు దొరికిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ విమానాశ్రయం అంటూ 3 రోజులు పడుకుని అప్పుడు లేస్తే అది మాత్రం కాదు. మా తమ్ముడు గారు మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే తన పిల్లవాడిని స్వయంగా విదేశాలకి పంపకుండా అక్కడ జీతం ఎక్కువ వస్తుందని తెలిసినా ఆపినటువంటి వారు ఆయన. నేను ఆయన్ని తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను, ఆయన నన్ను అన్నా అంటూ ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వాళ్ళందరినీ స్మరించుకోగలిగిన అదృష్టం మనకి లభిస్తోంది.
ఆ తల్లిదండ్రుల్ని అంత గొప్పగా చూసుకున్నారు కాబట్టే ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వారు నిరాడంబరంగా ఉండి అలా ఉన్నారు వేడ. అంచేతనే అంటారు శైలా ఇవోన్నత కింటు ప్రకృతి కోమలా. ఎంత ఎత్తెదిగితే అంత వినయంగాను ఉండడం అనేది అవసరము అని. చిన్న ఉద్యోగం వస్తే అబ్బో పట్టపగ్గా లేకుండా పోతున్నామే, పద్ధతేనా అది? వెంటనే దుఃఖం వచ్చింది. అమ్మా సీతారామ లక్ష్మణుడు లేరా? ఆవిడంది తం ప్రత్యువాచ కైకేయీ అజానంతం ప్రజానంతి. తాను చెప్పేది ఎంత భరతుడికి ఆనందం అవుతుందేమో అనే అభిప్రాయంతో ఆవిడ స్వయంగా నీకు మంచి మాట చెప్తాను రా అని చెప్పింది. ఏమనంటే రామునికి పట్టాభిషేకాన్ని ఆపేయాలి, భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని నేను కోరుకున్నాను, అదిగో ఆ కారణంగా ఇదంతా జరిగింది అని ఉన్నదన్నట్టుగా చెప్పింది. కొడుక్కి తల్లి ఎప్పుడు 16వ రోజు విధవరాలుగా అయినటువంటి ఆమె. అంతే, తండ్రి మరణించాడనే వార్తకు మించి వాళ్ళ ముగ్గురు లేరనే వార్త తెలిసిపోయింది. అక్కడికి విపరీతంగా అతనికి మనసుని బాధించింది. శ్రీమద్ రామాయణం ఎంత నిజం 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 అంటే దశరథుడికి 4 పిల్లలుంటే 4 పిల్లల్లో ఏ ఒక్కడూ లేకుండా ఆయన మరణించాడు. గుర్తుంచుకోండి, చాలామంది తల్లిదండ్రులకి ఈ స్థితి కలుగుతూ ఉంటుంది. పిల్లల సమక్షంలో మరణించినట్టయితే అదో అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. గరుడ పురాణం అది లేదు. 4 పిల్లలు ఇక్కడ లేరు. ఆ ఉన్నటువంటి 3 భార్యల్లో ఒక భార్య మిగిలిద్దరికీ వేరైపోయింది. ఎంత దుఃఖం! శ్రీమద్ రామాయణం చెప్తుంది, జాగ్రత్తగా మీ సంసారాలను మీరు కాపాడుకోండి. పరిస్థితులు అందరికీ ఇలాగే ఒకనాటికి రావచ్చు. అది రాకుండా ఉండేలా చేసుకోగలిగినట్లయితే మీరు నిజమైనటువంటి వ్యక్తులు, ఉత్తములు అని తెలియజేస్తుంది. వెంటనే అన్నాడు, చాలా ఘోరం జరిగిపోయిందని విపరీతంగా ఏడుస్తూ సంరక్తనేత్ర శిథిలాంబరస్తథా విధూత సర్వాభరణ పరంతప బభూవ భూమౌ పతితో నృపాత్మజః శచీపతే కేతురివోత్సవక్షయే. రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడ లేడు, తండ్రి కూడా లేడు అని అనగానే సంరక్తనేత్ర కళ్ళన్నీ ఎర్రబడిపోయాయి. శిథిలాంబరస్తథా ఒక్కసారి కుప్పకూలిపోయాడు నేల మీద. మెడలో వేసుకున్న ఎన్నో ఆభరణాలు, హారాలు అవి ఇవి అన్నీ కూడా చెల్ల చెదిరైపోతున్నాయి. చేతులు కొట్టేసుకుంటున్నాడు. తల జుట్టంతా విడిపోతోంది. కళ్ళ నుండి ఎర్రనైనటువంటి దాని నుంచి ఎర్రని రక్తాశ్రువులు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. విధూత సర్వాపరణ పరంతప బభూవ భూమౌ నృపతో నృపనిపతాత్మజః పతితో నృపాత్మజః. నేల మీద పడాడు. ఎక్కడైనా రాజపుత్రుడు ఎప్పుడైనా నేల మీద పడతాడా? శచీపతే కేతురివోత్సవక్షయే. ఎక్కడైనా ఇంద్రోత్సవం జరిగినటువంటి సందర్భంలో ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఎలా అయితే ఆ ధ్వజాన్ని నేల మీద పడేస్తారో అలా పడిపోయి కొట్టుకుంటూ అలా ఉండిపోయాడు. అదే సమయంలో కింది నుంచి వెంటనే కౌసల్యాదేవి అరుపు వినిపించింది. రాజ్యం క్రూరేణ కర్మణ. భరతస్వామి, ఎంత గొప్పగా రాజ్యాన్ని సంపాదించావయ్యా. మీ అమ్మ ద్వారా ఒక బాణాన్ని వేసి మొత్తం అంతా కొట్టేశావా? దశరథ మహారాజుని చంపి రాజ్యాన్ని సంపాదించావా? చాలా గొప్పగా ఉంది. రాజ్యం క్రూరేణ కర్మణ. క్రూర కర్మ ద్వారా రాజ్యాన్ని సంపాదించావా? మాకు ఈ తెలివితేటలు లేవు, అక్కర్లేదు కూడా. వ్యక్తికి కష్టం కలిగినప్పుడు ఒక మాట కానీ తగిలిందా అంటే ఆ మాట మరింత బరువుగా ఉంటుంది. అబ్బో అనుకున్నాడు. అలాగే వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కర్ణశూలాలుగా అనిపించాయి మహానుభావుడైన భరతునికి. వెంటనే ఒక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరించాడు. అమ్మా, ఒకే ఒక్క మాట నేను చెప్తున్నాను. నేనేమ వనవాసన్న జానామి రామస్యాహం మహాత్మనః. రాముడు వనానికి వెడుతున్నాడని నాకు తెలియదమ్మా. రాముణ్ణి వనానికి పంపించాలనే ఆలోచన నేను ఏమాత్రము చెప్పలేదమ్మా. నా మాటని నమ్మితే నమ్మండి, నిశ్శపేతే ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను మా నాన్న మరణానికి నేను కారణం కానే కాదు కాదు కాదు.
ఆ వేళ తీసుకుపోయారనే అభిప్రాయంతో నేను అక్కడికి వెళ్ళాను తప్ప మరేది దురుద్దేశంతో వెళ్ళినటువంటి వాడిని కానే కాదు. అందరికీ నమస్కరించి చెప్తున్నాను, దీన్ని నమ్మితే నమ్మండి అనే పరిస్థితిలో రాజపుత్రుడైనటువంటి వాడు బోరున ఏడుస్తూ చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏ కౌసల్య ఉందో, కౌసల్య పక్కన సుమిత్ర ఉందో, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఎంత కష్టం మనకు వచ్చింది. ఆ రెండవ ఆవిడ పేరు సుమిత్ర, మూడవ పేరు కైక, మొదటి ఆవిడ పేరు కౌసల్య. మనం పెట్టుకునే పేర్లాగా అమెరికా దేశపు కుక్క పేరు, ఆఫ్రికా దేశపు నక్క పేర్లో ఉండవు. ఆ దరిద్రపు గూగుల్ అని ఒకటి ఏడిచింది, దాంట్లో అన్ని అబద్ధాలే చెప్తారు వాళ్ళు. టికిట అంటే సరస్వతీదేవి అని అర్థం అండి, పకుంబి అంటే లక్ష్మీదేవి అని అర్థం అండి. వాడికి బుద్ధి లేక రాస్తే మనం తీసుకోవాలా? మగవాడు పుడితే విష్ణు సహస్రనామంలో 1000 నామాలు చెప్పాడు విష్ణువు, వాడుకోరా. ఆడపిల్ల నీకు పుడితే లలితా శాస్త్రాల్లో 1000 నామాలు చెప్పారే. ఈ పేర్ల కంటే నీకు పుట్టిన ఈ పొట్టిది అంత గొప్పదా? ఆలోచించుకు చూసుకోండి. ఆ పొరపాటునైనా సరే నీ పిల్లని ఆ పేరుతో పిలుచుకుంటూ ఉన్నట్టయితే అమ్మవారిని స్మరించుకుంటుందన్న భాగ్యం మనకి ఏర్పడుతుందనే ఊహతో అట్లాంటి పేర్లను పెట్టారు వాళ్ళు ఆ రోజుల్లో. ఈ 1000 పేర్ల కంటే గొప్పదైనటువంటి ఉత్తమరాలు నీకు పుట్టిందా? ఆవిడ పేరు సుమిత్ర. ఒక్కసారి కొద్ది వెనక్కెడితే తప్ప విషయం తెలియదు.